సో రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా రైతు భరోసా గురించి ఎదురు చూస్తుంది. వాస్తవానికి అయితే డిసెంబర్లో పడతాయి అనుకున్నారు. డిసెంబర్ కాస్త సంక్రాంతి జనవరికి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఈ రైతు భరోసా అనర్హులకు పడుతుంది, సాగులో లేని భూములకు కూడా పడుతుంది. కాబట్టి సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోయిన సీజన్లో అంతకడము సీజన్ నుంచే ఇది ప్రయత్నాలు చేస్తున్నారు. సాగులో ఉన్న భూమి ఎంత, సాగులో లేని భూమి ఎంత, సాగు యోగ్యంగా భూములను గుర్తించే ప్రయోగం అయితే చేసింది. కానీ వాస్తవానికి గతంలో వర్కౌట్ కాలేదు. దాదాపు 5 లక్షల ఎకరాలకి సాగులో లేని భూమికి కూడా రైతు భరోసా పడ్డది గతంలో కూడా. సో ఈసారైనా కనీసం గుర్తించే పనిలో పడ్డది ప్రభుత్వం. కానీ అనుకున్నంత స్టాఫ్ లేరు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు యోగ్యంగా భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వకుండా సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మనం నిన్న ఒక వార్త చదువుకున్నాం. అయితే దాని సంగతి ఏడు దాకా వచ్చిందంటే రైతు భరోసా ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ పెట్టుకునే దాకా వచ్చింది. విషయం ఏంది? అయ్యో, పని చేస్తున్న ఏఈఓలు 2600 మంది 2600 మంది ఏఈఓలు మాత్రమే సాగు యోగ్యమైన భూములేంది, సాగు యోగ్యంగా భూములేంది, దాని కథాకారకమైందని పనిచేస్తారు. అది ఎన్నడూ తేలాలి, లెక్కలు ఎప్పుడు తేలాలి, నిధులు ఎప్పుడు కేటాయించాలి, ఎప్పుడు రైతు భరోసా ఇవ్వాలి. సో రైతు భరోసా ఎప్పుడు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ గడువు నిర్ణయించాలి అధికారులు. సో శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు కదా, దానికి ఒక టైం పెట్టుకోవాలి. సో ఈ టైం వరకు సంక్రాంతి 14th వరకు లోపల ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ అనేది అయిపోవాలి అనే ఒక టార్గెట్ లేకపోయినప్పుడు అది ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారు? అది అయిపోయేదన్నాడు, రైతు భరోసా పడేదన్నాడు. సో ఇట్లా సంక్రాంతికి ముందే రైతు భరోసా పడుతుందా పడదా అనే ఒక ఆగమనం అయితే రైతాంగం ఉంది. సర్వే ఆధారంగా వివరాలు అప్లోడ్ చేయాలి. యాసంగి సాగు 50 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. సో ప్రతి సీజన్కి వాస్తవానికి ఈ సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూనే ఉంది. తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు పైన అంచనా ఉంది. పనిచేస్తున్న ఈఓలు 2600 మంది. పూర్తి చేసేది ఎప్పుడు, నిధులు జమ ఇంకెప్పుడు, పత్తి రైతులకు భరోసా ఇస్తారా లేదా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పత్తి సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇస్తారా లేదా? ప్రభుత్వం నుంచి రాని స్పష్టత. సో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ఎప్పుడు గడువు పెట్టుకొని దాన్ని చేస్తలేదు. అది ఎప్పుడు పూర్తయితో తెలియదు. మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ పత్తి రైతులకు ఇస్తారా లేదా తెలియదు. సో సాగు విస్తీర్ణం బట్టి రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సాగు యోగ్యం కాని భూములకు భరోసా నిధులు అందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సాగైన ఎకరాను బట్టి భరోసా నిధులు ఇచ్చేందుకు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళినాయి. అయితే ఎప్పటిలోగా నిర్ణయించాలనే దానిపై తేదీ నిర్ణయించలేదని సమాచారం. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రు, జనవరి 10 లోపల పూర్తి అయ్యిర్రా బాబు, 15వ తారీఖు రైతు భరోసా ఇద్దామనేది ఒక క్లారిటీ ఉండాలి. అధికారులకు టైం బాండ్ పెట్టలేదు, టార్గెట్ పెట్టలేదు. వాళ్ళు ఇంకా నిమ్మలంగా చేస్తారు. 6 నెలలు చేస్తారు వాళ్ళు. వీలైతే 2 పంటలు అయిపోయేదాకా కూడా వాళ్ళు గదే సర్వే చేసుకోవడం ఉంటారు. టార్గెట్ పెడితేనే చక్కగా పని చేయరు అధికార యంత్రాంగం. ముళ్ళుగడ్డతో ఒడిసినట్టు కొడుతూనే ఉండాలి వాళ్ళని. ఆడ సాదా పైన మరి అసైన్డ్ భూములై భూభారతి నడక కొనసాగుతుంది. నెలకు లక్షల జీతం తీసుకుంటూ నేను అధికారుల గురించి నేను పదే మొత్తుకున్నా చాలాసార్లు. ప్రభుత్వానికి మొరబెడుతున్నా నేను. వాళ్ళని ఈ భూభారతి అవగాహన సదస్సులు పెట్టినప్పుడు ఎట్లయితే వాళ్ళని గ్రామాలకు పంపించిర్రో ఈ తహసీల్దార్లను, ఇప్పుడు కూడా నెలకు 1 2 సార్లు కంపల్సరీ పెట్టుర్రు ఈ ప్రోగ్రామ్. ఏం తప్పు లేదు. ఊరికి ఒకసారి టెంట్ వేసుకోవాలి. ఆ రైతుల సమస్యలు ఏంది, అలా భూముల కథకారకం ఏంది, ఏ భూమి సమస్య ఎట్లుంది, అక్కడనే ఓ లాయర్ని ఎమ్మడి పెట్టుకుని పోవాలి. భూ నిపుణులను ఈ భూ చట్టాలకు సంబంధించిన నిపుణులను దొరకపోవాలి. సమస్య అక్కడికక్కడ సాల్వ్ చేయాలి. సింపుల్, చాలా సింపుల్ ఉడిచిపోతాయి సమస్య. అట్లా వాళ్ళని ఆనే ఎంఆర్ఓ ఆఫీసులన్నీ ఆయన ఏసీ గదులలో ఫ్యాన్ గదులలో కూర్చోబెడితే వాళ్ళు ఇంకెన్నేళ్ళైనా కూడా మీ లక్ష్యాన్ని ఏరుకోలేదు ప్రభుత్వం. లక్షలు జీతం తీసుకుంటారు. పోతే ఆయన ఎంఆర్ఓ ఈ పెద్ద నెల దాని మీద పెడతాడు, తమ మీద ఇట్లా కూర్చుండి ఎదురుగా రాజకీయ నాయకుడు మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. పక్కనోడేమో ఆ డాక్యుమెంట్లు ఇస్తా ఉంటాడు. మెల్ల నిమ్మలంగా పొద్దుగాల 10-11 పోవాలి. ఒక్క ఫైల్ అటు ఇటు అన్నమో లేదో మధ్యాహ్నం అవుతుంది. లంచ్ చేయాలి. లంచ్ 1, 2, 3 దాకా మెల్ల చేయాలి. 3, 3:30 వచ్చి 2 ఫైల్ అటు ఇటు చేసి ఛాయ్ తాగి మళ్ళీ టిఫిన్లు చదువుకొని అవి చదువు అంత టైం అయిపోతుంది. గిదే దుకాణం అవుతుంది. లక్షలు జీతాలు తీసుకుంటున్నటువంటి తహసీల్దార్లు కానీ మిగతా అధికారులు కానీ గ్రామాలకు పరుగులు పెట్టిపోయి కాంగ్రెస్ మొన్నదాకా మంచి పని చేసింది. ఇట్లా ఉరికిపోయి వాళ్ళని ఏం తప్పేం లేదు. వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటారు. వాళ్ళకి ఇంత బుక్కినంత అన్నం లేకపోతే రైతులు పెడతారు ఊరాల భోజనం పెట్టిర్రు బాబు అంటే మా పెట్టిస్తారు. అలా అట్లేమో వెనక పోయేటాలు కాదు. నెలలో 2 సార్లు ఏదైనా గ్రామాన్ని విజిట్ చేయాలి. అక్కడిని టెంట్ వేసుకొని కూర్చోవాలి. పొద్దుగా నుంచి పొద్దుగా దాకా ఆ గ్రామ పరిధిని పని చేయాలి తహసీల్దార్ అని పెట్టురు. ఈ మంత్రులు వస్తే మంత్రులు ఊరుకుడు, ప్రోటోకాల్ ఊరుకుడు, కలెక్టర్ ఊరుకుడు. ఈ మంత్రులు కూడా పర్యటనలో కూడా డేట్లు ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి. నెలలో
ఇగో గీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ గీ శాఖ మంత్రి కానీ ఇప్పుడు మాత్రమే పర్యటన చేయాలి, అప్పుడే అధికారులు అందుబాటులో ఉండాలి. సింపుల్. ఆయన బుద్ధి పుట్టినప్పుడల్లా అవతలోడు ప్రతిపక్ష పోటీ కూడా విమర్శించినప్పుడల్లా ఎగేసుకొని పోతా, అప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అధికారులందరూ రావాలి. సమయం వృధా. ఈడ తహసీల్దార్ ఆఫీస్ కాడ రైతు కాగితాలు పట్టుకొని నిలబడతాడు, ఆ కలెక్టర్ ఆఫీస్కో అన్నో ఎన్నో మంత్రి వచ్చిండు రివ్యూ అని పోవాలి, పొద్దుగా దాకా వాడు రాడు. రేపు చేస్తా పో బాబా అని వచ్చినాక ఇప్పుడు మళ్ళీ అది కూడా మీటింగ్ అయిపోతేమో ఈయన ఎదురు చూసాడు. సో ఇటువంటి దుకాణం కూడా బంద్ చేయాలి. సో సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సో ఎప్పటిలోగా చేయాలనే దానిపై తేదీ నిర్ణయించలేదని సమాచారం. అలాంటప్పుడు రైతు భరోసా నిధులు ఎలా విడుదల చేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. సంక్రాంతికి భరోసా నిధులు వస్తాయా లేదా అనేది అయితే ఎదురు చూడాలి. వ్యవసాయ అధికారులకు కూడా లేని క్లారిటీ. సో వానాకాలం సీజన్ రాష్ట్రంలో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లను ప్రభుత్వం రైతు భరోసా కింద పంపిణీ చేసింది. ఇది గతంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా లెక్క. అయితే యాసంగిలో పత్తి పంట సాగు 50 లక్షల ఎకరాల్లో సాగు అయినట్టు సమాచారం. వర్షాధారిత పంట కావడంతో యాసంగి సాగు చేయరు. దీనికి తోడు మిర్చి సైతం తక్కువగా సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో వానాకాలంలో పత్తి మిర్చి సాగు చేసిన రైతులకు ఈ యాసంగిలో విడుదల చేసే రైతు భరోసా నిధులు జమ చేస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తితో నెలకొన్నది. భరోసా నిధులు విడుదల చేయకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై రైతుల్లో ఉత్కంఠనైతే కొనసాగుతోంది. సో వ్యవసాయ అధికారులకు సైతం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులు ఎప్పటి వరకు విడుదల చేస్తారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో కనబడుతోంది. సో రైతులు ఆందోళన ఉన్నారని చూస్తున్నాం మనం. అనుకున్న సమయానికి వస్తే రాదా? 2,600 మంది ఏఈలు ఎంతగానో పనిచేస్తే ఎన్నడూ తేలాలి ఆ లెక్క. జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి బాధ్యతలు. అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్ జియో మ్యాపింగ్ ద్వారా సాగు యోగ్యం కాని భూములను గుర్తించే బాధ్యతల్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి అప్పచెప్పారు. సో మరి వాళ్ళు ఎంత తొందరగా ఫినిష్ చేస్తారనేది ఎదురు చూడాలి. మరి అయితే మీ అందరు తెలిసింది ఇట్లా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతో కూడిన భూములకు కూడా గతంలో రైతు భరోసా వచ్చింది. సో స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి కాబట్టి పంటల సాగుకు వీలు కాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. గత వానాకాలం సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా చెల్లించింది తప్పనిసరి విధుల్లో. ఎందుకంటే నాకు రైతు భరోసా ఎందుకు పడలేదంటే చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోయా. ఎందుకంటే ఆ లెక్క తేలితే ఇక నీది సాగు యోగం కానీ భూమి అని చెప్పేసి ఆ రైతుకు చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు పకడ్బందీగా లెక్కలైతే చేస్తారు. ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఏది ఏమైనా మరి రైతు భరోసా ఎప్పుడు వస్తుందో అనేది అయితే ఎదురు చూస్తూ సంక్రాంతి లోపు వస్తా రాదా అనే ఒక డౌట్ అయితే రైతాంగంలో ఉంది.